నెక్స్ట్ పాయింట్ వచ్చి మనకి ఇక్కడ నెక్స్ట్ టాపిక్ 9th టాపిక్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా. అంటే ఇది కొత్త టాపిక్ పెట్టిండు, గవర్నెన్స్ అని. గతంలో లేకుండే, గతంలో ఏంటంటే పాలిటీలో మెర్జ్గా ఉండేది, ఇప్పుడు దీన్ని సపరేట్గా గవర్నెన్స్ అని పెట్టిండు. ఎందుకంటే మనకి ఇదే టాపిక్ మనకి మెయిన్స్లో కూడా ఉంది, గవర్నెన్స్ 50 మార్క్స్ పేపర్. సో గవర్నెన్స్కి నేను ఏం చేసిన అంటే మనకేం లేదు, పాలిటీకి రిలేటెడ్గానే ఉంటుంది. గవర్నెన్స్ అంటే ఏంటిది అని కన్ఫ్యూజ్ అవ్వకండి, టెన్షన్ పడకండి, భయపడకండి. మనకు పాలిటీ చదువుకున్న తర్వాత ఫస్ట్ పాలిటీ చదవండి, పాలిటీ చదివిన తర్వాతనే గవర్నెన్స్ చదవండి. దానికోసం మీరు ఇందులో ఏంటంటే మనము పాలసీ గవర్నమెంట్ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా జరుగుతుంది, ఒక్కొక్క అడ్మినిస్ట్రేషన్లో ఎవరెవరు ఉంటారు, ఏమేం చేస్తారు, అట్లాంటిది అన్నట్టు. సో దీనికి సంబంధించి నేను KPIS వాళ్ళది కృష్ణ ప్రదీప్ సారు 2 బుక్స్ రిలీజ్ చేసిండు. అప్పుడు పాలిటీకి ఒకటి గవర్నెన్స్ కానీ మెయిన్స్ పర్పస్లో అనే బుక్స్ పెట్టిండు. నేను ఆ బుక్స్ తీసుకున్నాను. ఆ గవర్నెన్స్కి సంబంధించిన బుక్ మాత్రమే చదివేసినాను. ఎందుకంటే ఇది ఆ బుక్ చదివితే సరిపోతుంది అంతవరకు. మనము ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ చదువుకుంటాం, కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతాం కాబట్టి సఫిషియెంట్ అనిపించింది నాకు. కృష్ణ ప్రదీప్ సార్ బుక్ అదొకటి చదువుకున్నాను, తర్వాత కరెంట్ అఫైర్స్ ఫాలో అయినాను. నెక్స్ట్ వచ్చి మనకి 10th టాపిక్ వచ్చి పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, దీనికి సంబంధించి పాలసీస్ మన స్టేట్లో ఏమేమి పాలసీస్ వచ్చినాయి తెలంగాణ ఫామ్ అయిన కానుండి, పాస్ట్ ఏమున్నాయి అంటే మనకు ప్రభుత్వాలు మారుతున్నా కొద్దీ మనకు పాలసీలు కూడా ప్రభుత్వానికి పాలసీలు మారుతూ ఉంటాయి. ఏమేం పాలసీలు, ఏమేం స్కీమ్స్ వచ్చినాయి, పాలసీలు ఏంటి, వాటి పీరియడ్ ఏంటిది, వాటికి సంబంధించి కొడాలి భవానీ శంకర్ సార్ బుక్ నేను చదివినాను. కొడాలి భవానీ శంకర్ సార్ అప్పుడు మనకి సెంట్రల్ పాలసీల మీద ఇచ్చిండు, స్టేట్ పాలసీల మీద ఇచ్చిండు. ఆ సార్ బుక్ తీసుకొని చదువుకున్నాను. మనకి అప్డేట్ వర్షన్లో మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా మనకి మ్యాగజైన్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఆ సార్ బుక్స్ స్కీమ్స్కి సంబంధించి సరిపోతుంది అనిపించింది. ఇక్కడ ఈ స్కీమ్స్, ఈ పాలసీలు చదువుకోవడం వల్ల మనకి మెయిన్స్లో కూడా ఈ సబ్జెక్ట్ ఉంది, మెయిన్స్లో కూడా చాలా ప్లస్ అవుతుంది. మీరు ఇక్కడ ఈ పాలసీల మీద బాగా ఫోకస్ చేయండి, ఎందుకంటే గతంలో ఇట్లా అడగకపోయేది లేదు. ఇది కొత్తగా యాడ్ చేసిన సబ్జెక్టు. అంటే కొత్తగా ఒక సబ్జెక్ట్ను, ఒక టాపిక్ని యాడ్ చేసిండ్రు అంటే పర్టికులర్గా మనకు తెలంగాణ మీద చేసిండ్రు అంటే దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంటుంది, దాని మీద కమాండ్ ఎక్కువ తెచ్చుకోవాలి. ఈ మనకు పాలసీల మీద, వీటి మీద, స్కీమ్స్ ఇవన్నిటి మీద మనకు ఉంటే కమాండ్ ఉంటే ఏంటంటే మనం మెయిన్స్ కూడా ఈజీగా మనకి ప్రిపరేషన్లో ప్లస్ అవుతుంది. నేనైతే కొడాలి భవానీ శంకర్ సార్ బుక్ అయితే చదివినాను. దానికి సంబంధించి మీకు ఇంకా కావాలి అంటే మీకు నెట్లో కొట్టుకుంటే తెలంగాణ వెబ్సైట్కి, మనకు గవర్నమెంట్ వెబ్సైట్స్కి వెళ్ళినప్పుడు పర్టికులర్ పాలసీకి సంబంధించి కూడా మీరు చూసుకోవచ్చు. ఇంకా మనకి యూట్యూబ్లో కూడా మనకి చాలామంది మెంటర్స్ వాళ్ళ ఓన్ పర్సనల్ వీడియోస్ పెడుతూ ఉంటారు, షేర్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక పాలసీ వచ్చినా కూడా మీరు ఆ పాలసీకి సంబంధించి యూట్యూబ్లో కొట్టండి, మీకు నంబర్ ఆఫ్ వీడియోస్ మీకు కనిపిస్తూ ఉంటాయి. అలా ద బెస్ట్ ఎవరు చెప్పిండో చూసి సెర్చ్ చేసుకొని కూడా మీరు వాళ్ళే ఫాలో అవ్వండి. నేను అట్లనే ఫాలో. మనకి ఇప్పుడు నెక్స్ట్ 11th టాపిక్ వచ్చి ఇక్కడ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి సోషియాలజీ పార్ట్ అండ్ హిస్టరీ పార్ట్, దీంట్లో 2 ఉన్నాయి. సో మనకి సోషియాలజీ సబ్జెక్ట్ అనేది కొత్తగా యాడ్ చేసిండ్రు ఈసారి. పాస్ట్ గ్రూప్ 1లో లేదు, ఇప్పుడు మనకు జరిగింది ఒకటే గ్రూప్ 1. ఆ గ్రూప్ 1లో మాత్రమే సిలబస్లో మాత్రమే సోషియాలజీ యాడ్ చేసిండ్రు. దీంట్లో తెలంగాణకు సంబంధించిన సోషియాలజీ టాపిక్ ఉంది, ప్లస్ తెలంగాణ హిస్టరీ ఉంది. సో ఇంకొక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఏంటిది, 12th టాపిక్ సోషల్ ఎక్స్క్లూజన్. దాంట్లో వచ్చి రైట్స్ ఇష్యూస్ సచ్ as జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజేబిలిటీ ఎట్సెట్రా అండ్ ఇంక్లూసివ్ పాలసీస్. అంటే వాటికి సంబంధించి పాలసీలు ఏమొచ్చినాయి, స్కీమ్స్ ఏమొచ్చినాయి అనేది మొత్తము. ఇప్పుడు నేను 11th 12th ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే దీంట్లో సోషియాలజీ పార్ట్ ఉంది, ప్లస్ తెలంగాణ హిస్టరీ అనేది వేరే. తెలంగాణ హిస్టరీకి సంబంధించి నేను అశోక్ కుమార్ సార్ వీడియో క్లాసెస్ నేను విన్నాను.
సార్ క్లాసెస్ రెగ్యులర్గా వింటూ, అంటే ఆన్లైన్ కోర్స్ తీసుకున్నాను. తీసుకొని క్లాసెస్ వింటూ నోట్స్ ఖచ్చితంగా రాసినాను. పాయింట్ టు పాయింట్ రాసుకున్నాను నేను. వీడియోస్ చూస్తూ నోట్స్ రాయడం అనేది చాలా కష్టము. అయినా మనము దానికి అలవాటు పడి మనం ఓపిక తెచ్చుకొని రాసుకుంటూ పోతే మన నోట్స్ అంటూ మనకొకటి ఉంటుంది. మనం రాసుకుంటే అది తర్వాత రివిజన్స్కి ఈజీ అయిపోతుంది, సబ్జెక్ట్ ఈజీ అయిపోతుంది. మన నోట్స్ ఎప్పటికీ మనకు ఆ సబ్జెక్ట్ ఒక పేజీ ఓపెన్ చేయగానే మనకు అక్కడ క్లాస్ వింటూ రాసుకున్నాం కాబట్టి ఆ సిచ్యువేషన్ ఏంటిది అనేది మనకి ఈజీగా వస్తుంది. అందుకే ఓన్ నోట్స్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. సార్ వీడియోస్ చూస్తూ ప్రతి పాయింట్ కూడా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సో అది మీకు ప్లస్ అవుతుంది. అట్లా మీరు నేను ఫాలో అయింది అశోక్ కుమార్ సార్ క్లాసెస్. మీరు మీ ఇష్టం, ఎవరి క్లాసెస్ అయినా వినండి. నాకు ఆ సార్ క్లాసెస్ నచ్చినాయి, నేను నోట్స్ రాసుకున్నాను. అది తెలంగాణ హిస్టరీకి సంబంధించి. ఇక సోషియాలజీ పార్ట్కి వచ్చి, అంటే తెలంగాణ సోషియాలజీ పార్ట్ అండ్ ఇండియన్ సోషియాలజీ పార్ట్ చూసుకుంటే దీనికి సంబంధించి విన్నర్స్ పబ్లికేషన్స్ చాలా బాగుంటుంది. విన్నర్స్ వాళ్ళది తీసుకుంటే దాంట్లో మనకి అన్ని టాపిక్స్ మెచ్ అయిపోతే ఈజీగా చదువుకోవడం, ఈజీగా అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుంది. విన్నర్స్ పబ్లికేషన్స్ నాకు చాలా నచ్చింది, నేను అది ఫాలో అయినాను. ఇక నెక్స్ట్ 13th టాపిక్ వచ్చి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఇది కంప్లీట్గా మనం మ్యాథ్స్ పార్ట్ అని అనుకుంటాం మన లాంగ్వేజ్లో. దీనికి సంబంధించి నేనైతే ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ వాళ్ళది నోట్స్ తీసుకున్నాను. ఒకటి స్పైరల్ నోట్స్ మార్కెట్లోనే, అక్కడ అశోక్ నగర్లోనే నేను గతంలో పర్చేజ్ చేస్తుంటేనే వాళ్ళ నోట్స్ తీసుకున్నాను. స్పైరల్ నోట్స్ ఆర్సి రెడ్డి వాళ్ళది. అంటే దీంట్లో డిఫరెంట్ టైప్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అక్కడ ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏంటంటే మనకు లేటెస్ట్దే అవసరం లేదు. క్వశ్చన్స్, బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్ ఫార్ములాస్ మనకు అవి చదువుకొని మనం అవి నేర్చుకుంటే, క్వశ్చన్స్ కొన్ని మోడల్ క్వశ్చన్స్ చూసుకుంటే అవి ఎట్లా వస్తున్నాయి చూసుకుంటే సరిపోతుంది. వాటిని బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నాకైతే ఆర్సి రెడ్డి వాళ్ళ నోట్స్ అయితే ఇది చాలా నచ్చింది, నేను అది ఫాలో అయినాను. ఇట్లా మొత్తం 13 టాపిక్స్ మనకి ప్రిలిమ్స్లో ఉన్నవి. ఈ 13 టాపిక్స్కి సంబంధించి మీకు నేను ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను. నేను ఏమేమి ఫాలో అయినాను కూడా చెప్పినాను. మీరు కూడా ఇట్లా అంటే ఇందులో నేను చెప్పిన మీకేమన్నా యూజ్ అయితే వాడుకోండి, మీకు ప్లస్ అవుతుంది. నా వీడియో మీకు మీ ప్రిపరేషన్కి ప్లస్ అవుతుందని, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరో వీడియోలో మీకు మెయిన్స్ ప్రిపరేషన్కి సంబంధించి పేపర్ వైజ్గా, సెక్షన్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.